వారు వెళ్ళిన మార్గంలో నాకు ఏది కూడా మరుగై ఉండలేదు, వారి దోషములు కూడా నాకు మరుగై ఉండలేదు అని చెప్పేసి దేవాది దేవుడు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. అంటే ఈ రోజున మనం చేస్తున్నటువంటి పాపములు, మనం చేస్తున్నటువంటి దోషములు, మనం చేస్తున్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఏవి కూడా మరుగై ఉండలేదంట. దేవునికి అన్నీ తెలుసంట. మరి రోజున దేవునికి విరోధమైన పని అని తెలిసినప్పటికీ వాటిని చేయడానికే మనం సిద్ధపడుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ఇంకా మనం పాపంలోనే ఉంటూ, ఇంకా మనం దోషములు చేసే వారంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనం కోల్పోయే విషయాల్లో ఒక విషయం ఏంటిది అంటే దేవుని సహాయంను పొందుకోలేం. దేవుని దగ్గర నుండి మన ప్రార్థనలకు జవాబులను పొందుకోలేమండి. బైబిల్ గ్రంథంలో ఆ మాట స్పష్టంగా రాయబడినది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదంట. మరెందుకు దేవుడు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ జవాబును ఇవ్వడం లేదు అంటే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చాను అని రాయబడి ఉన్నది. చూడండి, మనం చేస్తున్నటువంటి దేవునికి విరోధమైనటువంటి పాపములు, దోషములన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థన చేరకుండా అడ్డుపడుతూ ఉన్నాయంట. అందుకే దేవుడు జవాబునివ్వడం లేదు, అందుకే దేవుడు సహాయము చేయడం లేదు. దేవునికి ఆశ ఉన్నది మనకు సహాయము చెయ్యాలని చెప్పేసి, దేవునికి ఆశ ఉన్నది మనలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని చెప్పేసి, దేవునికి ఆశ ఉన్నది మనల్ని హెచ్చించాలి అని చెప్పేసి, దేవునికి ఆశ ఉన్నది నీ ప్రార్థనకు జవాబునివ్వాలి అని చెప్పేసి. కానీ ఎందుకు ఇవ్వడం లేదు అంటే మనం చేస్తున్నటువంటి దోషములు అడ్డుపడుతూ ఉన్నాయంట.